అంటే మీరు యోగి మోహన్ నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇదే క్రియాయోగ కంటిన్యూ చేశారు, అక్కడ ఏదైనా మారిందా గురు? అవి మారిందండి. అక్కడ ఈయనేమో శ్రీచక్రము, కుంకుమ పూజలు, అమ్మవారి పూజలు ఇవి నేర్పారు ఆయన. మరి ఆయన శ్రీ విద్యా ప్రకారంగా. కానీ యోగి మోహన్ నెహ్రూ చాలా సింపుల్గా మనం ఏ సంధ్యావందనం చేసుకోవాలో మనిషి ఆర్య సమాజ్ ప్రకారంగా కానీ ఆయన మార్గంలో హోమంతో ఈ క్రియాయోగ మంత్రాల్ని ఆచరించడం అనేది ఉంది. ఆయన కూడా పరాశక్తిని ఆశ్రయించారు, అమ్మవారిని ఆశ్రయించారు, ఇద్దరు కూడా. ఆయన పరాశక్తి క్రియాయోగా మంత్రం నవ బీజాక్షర మంత్రం అండి. ఇప్పటికి 9 కల్పాలు అయినాయి. ఒక్కొక్క కల్పంలో కూడా అసలు భగవంతుడు ఎవరు అంటే శబ్దమే, శబ్ద బ్రహ్మము ఉంది మనకి ప్రామాణికంగా. అందుకని ఆ పై నుంచి ఒక శబ్దం ఇప్పుడు కూడా సూర్యుడిలో ఓంకార శబ్దం వినిపిస్తోంది అని నాసా పరిశోధన చేసి కూడా మనకి తెలియజేసింది. అలా ఆ పైన సూర్యుడి కన్నా ఇంకా పైన ఏ శబ్దం ఉందో అది మన ఋషులు కనిపెట్టారు. అందుకని ఒక్కొక్క కల్పంలో వాళ్ళకు ఒక్కొక్క శబ్దం వినపడిందిట. అందుకని ఈ 9 కల్పాలు అయినాయని ఈ 9 బీజాక్షరాలు ఆ శబ్దాలని మనం కనుక ఉచ్చరిస్తే మన లోపల 9 చక్రాలు, ఈ 6 చక్రాలే కాకుండా ఇంకా అదృశ్య చక్రాలు 3 ఉంటాయి. అందుకని ఆ మొత్తం కలిపి 9 శ్రీచక్రం అంటున్నాం కాబట్టి 9 ఆవరణాలు అన్నాం కాబట్టి మనలో కూడా మూలాధారాన్ని సహస్రార పర్యంతం 9 చక్రాలు ఉన్నాయి. ఈ 9 చక్రాలు కూడా యాక్టివేట్ అవుతాయి. అది పరాశక్తి క్రియాయోగా. ఇప్పుడు ఈయన దాకా విశ్వం గారి దాకా వెళ్ళామండి. ఆత్మ సాక్షాత్కారం అంటే ఆజ్ఞాచక్రం దగ్గర వరకు. అవును. మరి ఆ పైన పైది ఇంకా చాలా కాలం పడుతుంది. మరి ఇక్కడికే 7, ఇవి 7 అంటున్నాయట అనమాట. ఒక పద్ధతి విధానం ప్రకారంగా భువనేశ్వరి అమ్మవారిని ఏమన్నా భువనేశ్వరి 14 భువనాలు అన్నాం, 14 లోకాలు అన్నాం. అందుకని ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7. అందుకని ఈ మధ్యస్థానం భూమధ్యం. అందుకని దీని నుంచి పైన 7 లోకాలు ఉన్నాయి, కాంతిపరమైనవి. అందుకని ఆ లోకాల్లో ప్రయాణం చేయడం చాలా కాలం పడుతుంది. అందుకని అదంతా కూడా పరిపూర్ణమైనటువంటి గురువుల ద్వారా ఉపదేశ ప్రకారంగా. అందుకని ఆ ఉద్దేశంతో ఆయన ఆశ్రయించడం జరిగింది. వారు ఇచ్చినటువంటి బీజాక్ష సంపుటీకరణ లేదా వారు సొంతంగా చేసిందా గురుగారు? వారికి తిరుమల్లార్ ప్రతిదానికి కూడా ప్రామాణికం ఉంటుంది. నందీశ్వర తిరుమల్లార్ అంటే ఈశ్వరుని యొక్క ఏ వాహనం అయితే ఉందో ఆ నంది ఈశ్వరుడే. అంటే భూమి మీద ఒక కాలంలో ఆయన మానవ రూపం ధరించి వచ్చాడు. 3000 సంవత్సరాలు సమాధి స్థితి పొంది తిరువుద్దురై అక్కడ ప్రామాణికంగా ఉంది, వాళ్ళ గ్రంథం ఉంది. అది రామకృష్ణ మిషన్లో ఉంది ఇప్పటికి కూడా. తిరుమందిరం అనేటువంటి పుస్తకం 3000 సంవత్సరాలు జీవించిన వ్యక్తి తిరుమల్లార్. 18 మంది సిద్ధుల్లో ఆయన ఒకడు. బెంగళూరులో బేస్డ్గా 18 సిద్ధాస్ అనే పుస్తకం కూడా ప్రామాణికంగా ఉంది. అందులో ఈయన ఒకళ్ళు. అందుకని ఆయన దర్శించి ఇచ్చాడని ఆయన ద్వారా ఈయనకి ఆ దర్శన భాగ్యం ఉపదేశం కలిగింది. అందుకని ఈయన ఈ క్రియాయోగాన్ని 9 బీజాక్షరాల్లో క్రౌం మూలాధారం నుంచి క్రౌం గౌం ఐం సౌం హౌం ఔం హ్రీం శ్రీం క్లీం ఇవి 9 బీజాక్షరాలు. వీటి ద్వారా ఈ పరాశక్తి క్రియాయోగం అని ఆయన ప్రామాణికంగా యావత్ భారతదేశంలో విదేశాల వాళ్ళకు కూడా ఆయన ఉన్నప్పుడు కేరళలో 2 ఆశ్రమాలు ఏర్పాటు చేసి ఆ మహానుభావుడు ఆయనది నిన్న ఆరాధనా దినోత్సవం వామన జయంతి రోజున కేరళ సాంప్రదాయ ప్రకారంగా మనం తిథుల ప్రకారంగా చేస్తాం, వాళ్ళు నక్షత్రాల ప్రకారంగాను వాళ్ళ పద్ధతి వేరుంటుందిట. అందుకని నేను 2 పద్ధతుల్లోనూ ఆయన్ని ఆరాధిస్తున్నాను. అందుకని నిన్న కూడా ఆయన్ని స్మరించడం ఆరాధించడం జరిగింది. అంటే ఈ బీజాక్ష సాధన, ఈ బీజాక్షరాలు సింపుల్గా హోమంతో నవధాన్యాలతో ఈ నవగ్రహ మంత్రము, గాయత్రి మంత్రము, మృత్యుంజయ మంత్రం వీటిని కలిపేవారు ఆయన. ఇది మొదట ఇనిషియేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి బాలామంత్రం 3 బీజాక్షరాలుగా ఇచ్చేవారు. సెకండ్ లెవెల్ ఇనిషియేషన్ ఇచ్చినప్పుడు 6 బీజాక్షరాలతో ఇచ్చేవాళ్ళు. పూర్తిగా దీక్ష ఇచ్చినప్పుడు 9 బీజాక్షరాలతో ఇచ్చేవాళ్ళు. ఇది అందుకని గురుముఖత 3 లెవెల్స్లో మనం కనుక చేస్తే స్థూల దేహానికి ఒక మనం చేసే మొదటి సాధన మీ దేహానికి పనికొస్తుంది, దేహశుద్ధి జరుగుతుంది.
రెండవది మీ మనస్సు ఏకాగ్రత వస్తుంది. అప్పుడు మూడవది ఆత్మ దగ్గరికి అప్పుడు వెళ్ళచ్చు. మనం అందరం తొందరపడక్కర్లేదని జీవితకాలంలో చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. జీవిత అనుభవం ఒక సమత్వం యోగ ఉచ్యతే, బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. ఎప్పుడు కూడా ఏదో తొందరపడిపోయి చాలామంది యంగ్స్టర్స్ వాళ్ళ జీవితాలని పాపం చాలా ఇబ్బంది పాలైనారు, నేను చూశాను. అందుకని మొట్టమొదటి వాళ్ళకి ఇది ఉధృతంగా కనుక యోగం ధ్యానంలో ఆజ్ఞాచక్రం దగ్గర ధ్యానం చేయండి అని యంగ్స్టర్స్కి చెప్పకూడదు. ఓ గృహస్థులకి సమత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, బ్యాలెన్స్లో ఉన్న వాళ్ళకి చెప్పొచ్చు. వాళ్ళ జీవితం ఇంకా ఉంది, మరి వాళ్ళకి ఏం రాసి పెట్టిందో మనకు తెలియదు కదా. అందుకని ప్రతిదీ కూడా అంచెలంచెలుగా ఎవరెవరైతే ఇప్పుడు మనం ఇంటిని ఒకప్పుడు చక్కగా బేస్మెంట్ వేసుకొని దాని తర్వాత పైది వేసి దాని తర్వాత రూఫ్ వేసి ఎలా అయితే వాళ్ళు జీవిత కాలంలో ఆచరించారో అలా ఈ యోగము ధ్యానము ఆధ్యాత్మికం అనేటువంటి దాన్ని కూడా ఏ తొందర లేకుండా మనం ఎక్కడొక్కడ ఒక ఉపాసనా మార్గంతో ఆరంభం చేసి తర్వాత సాధనలోకి వెళ్ళాలి. యోగి మోహన్ నెహ్రూ గారు మీకు బాగా ప్రత్యక్షంగా పరిచయం అయ్యారండి, లేదంటే వారి పుస్తకాల ద్వారా కానీ? ఆయన దగ్గరికి వెళ్ళాం, కేరళ వెళ్ళి ఆయన మిమ్మల్ని పంపించాం. మొదట వాళ్ళని చూడంగానే వాళ్ళ ఇంట్రెస్ట్ని చూసి నేను వస్తానన్నారు. ఆయన ఇక్కడ మా ఇంటి దగ్గరలో ఇల్లు తీసుకొని నేను 4 నెలలు ఇక్కడ ఉంచాను నేను బాధ్యతగా. ఇక్కడ నుంచి తర్వాత శ్రీకాకుళం వరకు ఆయనతోటి క్యాంప్స్ కండక్ట్ చేసాం, క్రియాయోగ ఇనిషియేషన్ క్యాంప్స్. 2 days ఆయన ఇనిషియేషన్ ఇచ్చేవాడు. అంటే ఇక్కడ మొదట్లో మీరు నేర్చుకున్నటువంటి హరిప్రల్ విశ్వం గారు గురువు గారి దగ్గర నేర్చుకున్నటువంటి దానికి యోగి మోహన్ నెహ్రూ గారి దగ్గర ఈ 2 బీజాక్షరాల్లోనూ తేడా ఉండదని మీరు సాధన, మరి ఇక్కడ ఎన్ని స్టెప్స్ అక్కడ వేరే మారిపోలేదా? చెప్పాం కదా, ఈయన ద్వారా జరిగిన దానికి ఆజ్ఞాచక్రం వరకు మనం వెళ్ళగలిగాం. కానీ దేహం పరిస్థితి మూలకంగా మళ్ళీ తిరిగి ఈ స్కిన్ ప్రాబ్లం అంటే మూలాధారం. అందుకని ఆ మూలాధారాన్ని ఏ చక్రమైనా కూడా కొద్దిగా దానంతట అది శుద్ధి కంప్లీట్గా చేసుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, అంత తేలిగ్గా జరగదు. అందుకని ఆ ఇచ్చా నేను నా మూలాధార చక్రాన్ని పరిశుద్ధం చేసుకున్నాను తిరిగి. ఆ తర్వాత మళ్ళీ యోగాభ్యాసంలో కొనసాగించడం జరిగింది. అందుకని వీటి ద్వారా ఏంటంటే అప్పట్లో నేను కొంత ఈ హోమం చేయలేకపోయినా కొద్ది దగ్గరలో దూరంలో ఉండి దాన్ని అబ్జర్వ్ చేసేవాడిని. దాని తర్వాత కాలంలో నేను అది ఆ యోగాభ్యాసం ఆయన ప్రాక్టీస్ చేశారు కాబట్టి రోజు హోమం చేస్తున్నాను నేను. అది మంచిది. మనం సంధ్యావందనంలో సంధ్యా సమయంలో ఏదైనా హోమం చేసుకోవడం చాలా మంచిది. లేదా అందరికీ కుదరినటువంటి వాళ్ళు కనీసం ఆదివారం అయినా కులమత భేదం లేకుండా ప్రతి వాళ్ళు కూడా ఇది సూర్యోపాసనలో కూడా భాగమే కాబట్టి మనం ఆ గాయత్రి మంత్రాన్ని మృత్యుంజయ మంత్రంతో హోమం చేసుకోవచ్చు.